బయటికి రా బాబు. దొంగ ఎస్. నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు ఈరోజు బ్లాగ్. అందరూ బాగుంటారా? మేము కూడా బాగున్నాం. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. నేను చెప్తా, సినిమా డైలాగులు కాదు, నేను చెప్తా. అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. సినిమా డైలాగ్ ఏమవుతుంది? నాకు వస్తాయి గమ్మున, నాకు మెంటల్ ఎత్తికుండా. ఈరోజు అయితే ఇంట్లో పని అంతా అయిపోయింది. గుడికి అయితే పోతాను, గుడికి తీసుకుపోతాను అన్నాడు. టిఫిన్ పెట్టలే, గుడికి పెట్టేప్పుడు టిఫిన్ తినకూడదు. ఒక లోట కాఫీ తాగిన, టీ తాగినాడు ఇచ్చిన. నేనైతే అసలు నీళ్ళు కూడా పోయలే నోట్లో, పళ్ళు కడిగేటప్పుడు తప్ప. నిన్న రాత్రి అయితే వాన ఫుల్ పడింది. వాన లేదంటే నిన్న నైట్ పడింది వాన. ఇప్పుడంతా మొత్తం వాతావరణం అంతా మొత్తం చల్లగా ఉండదు, అంతా మబ్బుగా చల్లగా మబ్బు వేసుకొని ఉంటుంది. చల్లగా అవుతుంది వాతావరణం. ఇంకా ఫాస్ట్గా పోవాలి. ఇంకా మా అక్కోళ్ళు కూడా వస్తున్నారంట. వాళ్ళు పోదామంటే సరిపోదామని మేము కూడా రెడీ అయినాం. నా జడ అయితే చూడండి నీళ్ళు గారుతున్నాయి. ఆరలే అట్టే పోతుంది. ఇంకా కార్లే పోయి నాకు తుడుచుకుందాంలే అని ఒక పైట కూడా తీసుకునే కాటన్ది తుడుచుకుందామని ఫాస్ట్గా పోయి రావాలా అని చెప్పేసి. ఇప్పటికే టైం లేట్ అయిపోయింది, 9 అవుతుంది. అందుకైతే గుడికి అయితే పోతాం. యాడబా ఇసుకపల్లి అంటలా, ఇసుకపల్లిలో పంచముఖ వినాయకమయ్య స్వామి గుడికి పోతున్నాం. అక్కడికైతే పోతాం. పోయిన తర్వాత చూపిస్తాం. గుడి దగ్గరికి అయితే వచ్చినాం. ఇది ఇసుకపల్లె పోయే రూట్, కానీ అప్పుడు మేము వస్తాన్నాం, అప్పుడు ఇట్లా లేదు, ఇప్పుడు బాగుంది. ఇసుకపల్లె పోయే రూటు, ఈ రూట్లోనే ఇక్కడ ఉన్నది వినాయకమయ్య గుడి. కాళ్ళు అయితే ఇక్కడ కడుక్కొనేసి లోపలికి అయితే పోదాం. పంచముఖ ఆంజనేయ స్వామి అట్ట వస్తుంది. వినాయకమయ్య స్వామి గుడి. కాళ్ళు కడుక్కొని లోపలికి అయితే పోదాం. ఇది గుడి బయట అంతా. ఇక్కడ కూడా ఏంది ఇక్కడ విగ్రహాలు దేవుడు. అక్కడ ఆంజనేయ స్వామి, ఇక్కడ ఏం స్వామి, ఇక్కడ ఒక దేవుడు ఉన్నాడు. బాగానే కట్టినాడు. అప్పుడు ఇదంతా లేదు మేము వచ్చినప్పుడు, గుడే లేదు. గుడి బాగుండదు, మొత్తం చుట్టూ బాగా కట్టినారు. ఏనుగులు అయితే బలు పెట్టినారు. ఈ పక్క ఒకటి, ఆ పక్క ఒకటి ఏనుగులు, ఈ విగ్రహాలు కూడా పెట్టినారు. బాగున్నది గుడి, బల కట్టినారు గుడి కూడా. పైన చూడు ఎంత బాగా ఏనుగు పిల్ల పడిపోతుంటే ఏనుగు తొండంతో పట్టుకున్నట్టు బలుండదు. అది మీకు కనిపిస్తుందా? నా కళ్ళల్లో ఏమంటారు, ఎండ పడుతుంది. బలుండదు, సూపర్ ఉండదు. బల కట్టినారు. దాడు చూడు మెంటల్ ఏనుగు. అది నాకు చూపించేదానికి రాగా, కళ్ళు నీళ్ళు కారుతాను కదా. బలుండాయి, బాగా కట్టినారు గుడి కదా, బాగా కట్టినారు. బొమ్మలు అన్నీ బాగున్నాయి. ఇది బలి నచ్చింది నాకు, బలి నచ్చింది ఏనుగుల్ది. నారికేళ ఖండద్వయ కదలే బల మహాన విద్యం మధ్య మధ్య ఉదగపాయం అమృతమస్తు అమృతోపస్త నమసి స్వాహ. ఓం హిరణ్యపాత్రం మదవరం దదాతి మదయ శాంతి ఏకదా బ్రహ్మణముపహతే ఏకద్వయజమాన ఆయుష్యదవాదదాతి కర్కోటకాయ విద్మహే నాగరాజాయ ధీమహి తన్నో సుబ్రహ్మణ్య ప్రచోదయాత్. ఆనందమంగళకర్పూర నీరాజనం సమర్పయామి నీరాజనందరం ముఖ్యశుద్ధ ఆచమనం. స్వామి ఎన్ని రోజులైంది స్వామి గుడి కట్టి? ఈ గుడి కట్టి కరెక్ట్గా 1.5 సంవత్సరం అయిందండి. ఈ యొక్క గుడి యొక్క ప్రాముఖ్యత ఏమంటే, శ్రీ పంచముఖ విష్ణు గణపతి గుడి. ఇది ఇండియాలోనే 2వ గుడి. ఈ గుడి ఎక్కడా లేదు. ఒకటి మహారాష్ట్రలో ఉంది, రెండోది మన రాజంపేట పట్టణం నందు శ్రీనిలయ టౌన్షిప్ నందు వెలిసినటువంటి శ్రీ పంచముఖ విష్ణు గణపతి గుడి. ఇందులో విశేషమైనటువంటి కోరికలు తీర్చే గణపతిగా ప్రసిద్ధి చెందుతున్నాడు. ఇప్పుడు నేను వచ్చినాక కరెక్ట్గా 1 సంవత్సరం అయిందండి ఇక్కడికి వచ్చి. ఈ యొక్క 1 సంవత్సరంలో నాకు తెలిసి 4 సంతానం కలిగింది, 4 సంతాన భాగ్యం కలిగింది. ఆ 4 వ్యక్తులు కూడా మొన్న కూడా రీసెంట్గా కూడా వచ్చిపోయి స్వామిని దర్శనం చేసుకొని వాళ్ళ యొక్క కోరిక కూడా తీర్చుకొని పోయారు. అంటే నేను వచ్చి సంవత్సరమే అయింది. ఆ ముడుపు కట్టుకుంటే సంతాన భాగ్యం కలుగుతుందని ఇక్కడ ఒక ఇది ఉంది. అందులో కూడా మనం ఏమంటే ప్రతి నెల కూడా సంకటహర చతుర్థి అనే ఒక వ్రతం ఉంటుంది. స్వామికి విశేషమైనటువంటి, గణపతికి విశేషమైనటువంటి వ్రతం అది. అందులో స్వామికి మొట్టమొదటగా చేసేటువంటి వ్రతం అదే. స్వామికి అత్యంత ప్రీతికరమైన వ్రతం కూడా అదే.
అందులో మనం ఇక్కడ వ్రతం చేస్తాము, సాయంకాలం పూట మాత్రమే చేస్తాము. ఆ వ్రతం తర్వాత ప్రసాదం కూడా, అన్నదాన ప్రసాదం కూడా మనమే ఏర్పాటు చేశాము. ఎవరో ఒకరు భక్తులు ముందుకు రావడం జరుగుతుంది. ఈ యొక్క వ్రతం కూడా రాజంపేట మరియు తాళ్ళపాక నుంచి కూడా, పక్కన పల్లెల నుంచి కూడా తండాలుగా రావడం జరుగుతుంది. ఇప్పుడు నేను వచ్చినప్పుడు 10 మందితో స్టార్ట్ అయింది. ఈరోజు 60 మంది 70 మందితో ముందుకెళ్తుంది. రోజుకు దిన అభివృద్ధి చెందుతుంది. అలాగే మనకు సెప్టెంబర్ 14వ తారీఖు వినాయక చవితి ఉంది. ఆ సందర్భంగా వేరే వాళ్ళని మనం విగ్రహాలను అడిగింటే వాళ్ళు కూడా, దాతలు కూడా ముందుకు వచ్చారు, విగ్రహాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకు కూడా ఆ విగ్రహాలు ఇచ్చే దాతకు కూడా సంతాన భాగ్యం 7 ఏళ్ళు అయిందంట, వాళ్ళు కూడా మొక్కున్నారు, వాళ్ళకు కూడా సంతాన భాగ్యం కలిగింది. కాబట్టి వాళ్ళు కూడా ముందుకు వచ్చి విగ్రహాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ యొక్క స్వామికి ఎవరైతే ఇక్కడ వచ్చి కోరుకొని ముడుపు కట్టుకుంటున్నారో వాళ్ళ కోరికలు సత్వరంగా ఫలితాలను ఇస్తున్నాయి శ్రీ మహాగణాధిపతి నమః. అందులో విశేషమైనటువంటిది ఏమంటే, స్వామి మొట్టమొదటిగా పైనుంచి కింద వరకు కూడా పాము మీదనే కూర్చోంటారు. కింద వరకు కూడా శేష పాన్పు అంటే పాము మీదనే కూర్చోంటారు. రెండవది వచ్చేసి వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. మూడవది వచ్చేసి గాయత్రీదేవి. మనకు రాజంపేటలో గాయత్రీదేవి ఎక్కడా లేదు. ఇక్కడ ఇంకొక విశేషం ఏమంటే, ఇక్కడ ఎవరైతే నవగ్రహ శాంతులు కానీ ఏదైనా శాంతులు చేయించుకోవాలా అని అనుకుంటే ఇక్కడ చేసుకుంటే మంచి ఫలితాలను ఇస్తున్నాయి. ఎందువల్ల అంటే, స్వామి గణపతి ఈ యొక్క పాము మీద కూర్చోబెట్టడము, రెండవది వచ్చేసి లక్ష్మీదేవిని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నారు. ఒకసారి చూసుకోండి, అమ్మవారు లక్ష్మీదేవిని మేనత్త అన్నమాట, మేనత్తని ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఉన్నారు. కాబట్టి ఇక్కడైతే ఎవరైతే శాంతి పూజలు చేసుకుంటారో వాళ్ళకు కూడా సత్వరంగా మంచి ఫలితాలను ఇస్తున్నాయి. చాలామంది కూడా సంతోషంగా ఉన్నారని నాకు తర్వాత కూడా చెప్పిపోతున్నారు. ఆరోగ్య సమస్యలు కూడా బాగా తీరుతున్నాయని చెప్పిపోతున్నారు. కాబట్టి ఇక్కడ వచ్చి ఎవరైనా కూడా దర్శనం చేసుకొని స్వామి కృపా కటాక్షాలు పొందవలసిందిగా మనవి. నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నా స్వామి ఇప్పుడు వినాయకుడిని, పంచముఖ వినాయకుడు. అవును, పంచముఖ గణపతి. ఇది ఎక్కడా లేదండి. ఇది మహారాష్ట్రలో షిరిడీకి పోయేటప్పుడు ద్వారపాలకుడుగా ఒక విగ్రహం ఉందంట. రెండవ విగ్రహం వచ్చేసి మనదే, ఇక్కడే ఉండేది రాజంపేటలోనే, ఇసుకవల్లి రోడ్లో రాజీవ్ స్వగృహానంద్. ఇక్కడ ఈ రాజీవ్ స్వగృహానందు శ్రీనిలయ టౌన్షిప్ అంటారు దీన్నంతా కూడా. ఈ శ్రీనిలయ టౌన్షిప్ నందు వెలిసిన పంచముఖ గణపతి. ఇది కూడా విశేషంగా ప్రతి బుధవారం స్వామికి విశేషంగా పంచామృత అభిషేకం జరుగుతుంది. ఈ యొక్క అభిషేకంలో కూడా భక్తాదులందరూ కూడా వచ్చి పాల్గొని స్వామి యొక్క కృపా కటాక్షాలు పొందవలసిందిగా మనవి. మీరు బయట చూసినట్లయితే నవగ్రహాలు కూడా వల్లి దేవసేన అంటే భార్యాభర్తతో ఉంటారు. అదేవిధంగా ఈ పక్క దక్షిణామూర్తి స్వామి, ఈ పక్క పంచముఖ ఆంజనేయ స్వామి, పైన 32 గణపతులతో కూడా పైన కూడా బాగుంటుంది. ఆ 32 మంది గణపతుల్లో కూడా చుట్టూ ఉంటారు. ఈ అన్నని మీరైతే చూసినారా? అన్నని సీరియల్లో చూసిండా? నేనైతే సీరియల్లో చాలా సీరియల్లో ఉన్నారు. నేను ఈయన చెప్తా ఉన్నాడు టీవీలో, నేను చూసినట్టు ఇక్కడ అంటే నమ్మలే ఎప్పుడు చూసినా. గుడి పోయితే వచ్చినాము. అట్లే ఆ గుడి పోయి మళ్ళా బోయినపల్లిలో వెంకటేశ్వర స్వామి గుడి ఉంది కదా, ఎప్పటి నుంచి నేనైతే కొండ పోవాలి, ఆయన దగ్గరికి పోవాలి, ఆయన చూడాలనుకుంటాను. ఈరోజు అయితే ఆయన రప్పించుకున్నాడు. ఆయన ప్రశాంతంగా చూసి కళ్ళ నిండా నీళ్ళు అయితే వచ్చినాయి. మాకైతే ఆడ వీడియో తీయకూడదని అయితే తీలే, ప్రశాంతంగా. నేను ఇంటికి వచ్చి అనుకుంటున్నా ఇప్పుడు, నాయనా నువ్వు కొండ కన్నా పిలుచుకోవాలి, ఈడికైనా పిలుచుకున్నావు, చాలా సంతోషం అంటానా. అంత లెక్క కరెంటు పోయింది ఆడగు. మా ఇద్దరికి ఇప్పుడని కాదు, తిరుమలకు పోయినా కూడా ఆయన్ని చూస్తే కళ్ళలో నీళ్ళు సంతోషంతో. గాజులైతే నేను ఈ చేతికి ఒక రకము, ఈ చేతికి ఒక రకం వేసుకున్నా. ఇది చిన్న సైజు, ఆడ దేవుని కాడ వేసుకున్నా, ఇంకా తీగుడులే అని చెప్పేసి అట్లా వేసుకున్నా. ఈరోజు దేవుని దర్శనం జరిగింది, చాలా సంతోషం. మా అమ్మని మర్చిపోలే. మా అమ్మని సాయంత్రం పోతాం మా అమ్మ దగ్గరికి. మా అమ్మ ఎవరంటే ఎల్లమ్మ తల్లి, ఆమె దగ్గరికి కూడా పోవాలా. ఆమె అనుకుంటుంది, ఏమ్మా నన్ను వదిలేసి అట్లా పోయినావని, నీ కాడికి కూడా వస్తా తల్లి అని వచ్చేటప్పుడు ముక్కుని వచ్చిన. సాయంత్రం అయితే ఆమె దగ్గర పోయి దర్శనం చేసుకుంటా, ఏ టైం అయినా పోయి దర్శనం అయితే చేసుకొని వస్తా. ఇప్పుడైతే వచ్చినాం ఇంటికి, ఇంకా వంట స్టార్ట్ చేయాలి. టిఫిన్ ఏం చేయాలి, అట్లే పోయినాము. ఆ పూజారులు అయితే మళ్ళీ ఇంటి దగ్గరికి పిలిచిపోయి పొద్దున్నే మేము థమ్సప్ తాగినాము. నేను తాగలేక, వీళ్ళందరూ తాగేసినారు, నాకు నచ్చదు థమ్సప్. తాగలేక తాగేసి వచ్చిన. ఆమెన వెంకటేశ్వర సంగుల్లో చిత్రాన్నం పెట్టినారు, బా అమృతమే, బల్లునింది, ఇంకా తినాలనిపిస్తుంది. నేను 2 కప్పులు తిన్నా, ఆయన తినాది, చాలా బాగుంటుంది గుళ్ళో ప్రసాదం.
ఇప్పుడైతే ఇంటికి వచ్చినాం. కరెంట్ పోయింది. వచ్చిందా? కరెంట్ అయితే వచ్చింది. ఇంకా వంట ఏం చేయాలో స్టార్ట్ చేయాలి వంట. హ్యాపీ రోజు చాలా సంతోషం. ఆయన చూసినారు కదా సినిమా సీరియల్లో చూసింటారు. సీరియల్ చూసే వాళ్ళకైతే తెలుస్తుంది. విలన్ మా టీవీ సీరియల్లో ఈటీవీ సీరియల్లో వస్తాడు విలన్. కానీ ఆయన బోయినపల్లినే ఉండేది. నేను చెప్తా ఉన్నాడు బోయినపల్లి అని. అవునవును అంటున్నా. బుద్ధుడేది మాకు ఆడే గుడికి ఒక రవ్వ ముందర, వెంకటేశ్వర గుడి ముందర ఒక రవ్వ ఆడైతే కనిపించినాడు ఆయన. ఆయన కూడా చూసి వచ్చినాం ఈరోజు. గుడి దగ్గర నుంచి వచ్చి వంట చేయకుండా కూర్చునింది మిషన్ కాడ. దీన్ని గుడి దగ్గర కొట్టాలా, బడి దగ్గర కొట్టాలా, ఇంట్లో దూరు కొట్టాలా. వంట చేసింది ఏంది, అన్నం చేసి ఆడ పెట్టేసింది. నేనేం చెప్పిన సంగటి చేయమన్నా. ఇప్పుడు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టించినాం. నేను పెడతా అంటే సరేలే అన్నావు. ఏ నువ్వు తినవా? ఏ అన్నం కూర దవడపల్లి రాలుతా ఎట్టే కీర్తి పద్దని మిషన్ కాడ కూర్చునింది మధ్యాహ్నం అన్నం కూడా లేదు. అన్ని కొత్త గుడలు మళ్ళీ ఎవరైనా కుట్లు వేసుకుంటారా? కరెక్ట్గా తెచ్చుకోవాలి, ఫిట్గా ఉండేటట్టు. కానీ సాయం వల్ల మీటింగ్ పోవాలా. అమ్మకి ఈరోజు పెద్ద మీటింగ్ ఉన్నది. జిమ్ అని రాని పోవాలి. ఇప్పుడు ఏమేమి ఆర్డర్ పెట్టినాయా? దాల్ తడక, ఇది ఏమనుకో దాల్ తడక, అది చికెనా? చికెన్ ఎందుకు పెట్టినా? ఏమైనా పెట్టుకోవచ్చు కదా. చికెన్ ఎందుకు? చికెన్ కర్రీ బాగా తక్కువ పడింది రేటు, అందుకని చికెన్ కర్రీ దాల్. నేను అది అనుకున్నా కాజు కర్రీ అనుకున్నా. మళ్ళీ ఈ ఫ్రీ ఇచ్చినారు ఇల్లు. ఏదో బాగా మంచి హోటల్, అన్నపూర్ణ ఫ్యామిలీ హోటల్. ఇవి వచ్చి ఓ అమ్మ ఎందుకు ఇన్ని అవి కట్ చేసింటారు. బటర్ నాన్ బటర్ నాన్ లేకి కాజు కర్రీ అయితే బాగుంటుంది. దాల్ తడక కూడా బాగుంటుంది. దాల్ తడక వేసేదా నీకు? చికెన్ దాల్ తడక, దాల్ తడక అంట. దాల్ తడక ఏంది? పైన వేసింటారు, అది కిందికి వెళ్ళింటుంది. అంటే తడక అంటే పైన నూనె పప్పు అనేది పప్పే దాల్ తడక. శనివారాలు చేస్తారు. అది డాబాలు అయితే శనివారాలు చేస్తారు. చికెన్ పెద్ద పెద్ద ముక్కలు కానీ సరే నువ్వు వచ్చి తినేసి. నేను డ్రెస్సులు చూసేయండి మళ్ళీ వేస్తులే కానీ డ్రెస్సులతో పంచాయతీ నాకు సావు. కుట్టుకున్నా మళ్ళీ సెట్ అయినాయా లేదా మళ్ళీ చూసుకుంటా అన్న. టేస్ట్ చూడ పప్పు తడక బాగుందా? పప్పు సూపర్. చికెన్ సంగడి చేస్తాలే సార్. సంగటి అని కలవరేసాం. అయితే ఇంక ఇప్పుడు నేను కూడా తిని తర్వాత పని తర్వాత చూసుకుంటా. 3 గంటలకు పోదామని చెప్పిన 3:30 కావచ్చు అంది. అందులో ఇక్కడ మామూలుగా ఆఫీస్ దగ్గర పెడతా ఉన్నారు మీటింగ్. ఇప్పుడు ఆడ పెట్టినారు వెంచర్లో, కొత్త వెంచర్ ఉంటుంది కదా, ఆ వెంచర్లో పెట్టినారు పుత్తనూరుపల్లి దగ్గర. మామూలుగా వాళ్ళు చెప్పిన టయానికి మనం పోయినామనుకో. మొన్న అయినా 2 సార్లు పోయి లేట్ అయింది. అందుకే లేట్ కట్ట కదా అని చెప్పేసి పనుకొని ఉన్నాం. నిదానంగానే పోదాంలే 4 కట్టని. కాకపోతే ఈ లోపల కస్టమర్ ఒకరు ఫోన్ చేసినారు, ఫ్లాట్ చూపిద్దు రండి అనేసి. అక్కడికే కదా పుత్తనూరుపల్లి దగ్గర. ఇంకా ఫాస్ట్గా రెడీ అయిపోయినాం. నేనైతే కమ్మలు కూడా పెట్టుకోలే, కారులోకి వచ్చి తెచ్చుకొని పెట్టుకుని ఫాస్ట్గా రెడీ అయ్యి అయితే అక్కడికైతే బయలుదేరుతాను మీటింగ్ దగ్గరికి. అక్కడ పోయినాక ఆ వెంచర్ మొత్తం ఇట్లుంటుందండి. ఇది మెయిన్ రోడ్డు. ఈ రోడ్లో నుంచి అదే నీళ్ళ ట్యాంకీ, పార్కు, మొత్తం జిమ్ములు, పార్కులు, షాపింగ్ మాల్, హెలిప్యాడ్. అదే మార్ట్ లాగా సూపర్ మార్కెట్. ట్రాక్టర్ ఎందుకు పెట్టినారు? మొత్తం అన్నీ దీన్ని వస్తాయి. ఖాళీ ప్లేస్ అన్నీ వస్తాయి. నేను మాట్లాడాలి. కీర్తి గారు, వెంకటేష్ ఇంతకు ముందు బాగున్నాడా, ఇప్పుడు బాగున్నాడా? ఇప్పుడు బాగున్నాడా? ఎట్లా? ఒకసారి కెమెరా ఏమన్నా తీసుకోండి బా.
చెప్తా. See, మన కంపెనీలో ఉన్న ఒక బ్యూటీ ఏంటంటే చాలా మంది చాలా సీరియస్ గా ఉన్నారు ఇక్కడ. అంత సీరియస్ గా ఉండాల్సినంత అవసరం లేదు. చాలా హ్యాపీగా జాలీగా నవ్వుకుంటూ ఒక ఫ్రెండ్లీ వాతావరణంలో ఒక ఫ్యామిలీ వాతావరణంలో ఉండొచ్చు. కావాలంటే కిషోర్ మీద ఒట్టు. పర్సనలీ కూడా ఏంటంటే 100% మీరు పెట్టే ఎఫర్ట్స్ అయితే మాత్రం కంటికి కనిపిస్తూనే ఉంది రిజల్ట్ రూపంలో. అట్ ద సేమ్ టైం ఏంటంటే అప్రోచెస్ ఎప్పుడైనా కానీ సరే కంటిన్యూస్ గా సైట్ విజిట్స్ జరుగుతూ ఉంటే 100% అయితే మాత్రం బుకింగ్స్ ఉంటాయనే దానికి మీరు ఎగ్జాంపుల్. సో థ్యాంక్ యూ సో మచ్, కంగ్రాట్స్ మా, డెఫినెట్లీ ది బెస్ట్ కపుల్ గా మీరు ఉంటున్నారు. సో ఇప్పుడు వెంకటేష్ అండ్ కీర్తి గారు ఒక్కసారి దీన్ని పట్టుకునే ముందు ప్లీజ్ మేడం, రేణుకా మేడం ఒకసారి మీరు అండ్ ఉపేంద్ర ఒక్కసారి పెద్ద క్లాప్స్ తో వెంకటేష్ అండ్ ఫ్యామిలీకి ఖచ్చితంగా అయితే మాత్రం మనం కంగ్రాచులేషన్స్ చెప్పాల్సిన అవసరం ఉంది. ఓకే, అండ్ హోప్ఫుల్లీ ఫస్ట్ వీక్ లోనే వెంకటేష్ వాళ్ళు 2 ఫ్లాట్స్ 3 ఫ్లాట్స్ కంప్లీట్ అయినాయి. బట్ ఇంకా కూడా ఏంటంటే ఇంకా 3 రోజులు గ్యాప్ ఉంది వెంకటేష్. సో ఖచ్చితంగా అయితే మాత్రం నా ఎక్స్పెక్టేషన్ 10వ తేదీ లోపల 100% ఒక టార్గెట్ చెప్పిన టార్గెట్ రీచ్ అవ్వాలి మీరు. ఓకే, ఆల్ ది బెస్ట్. సో వన్స్ అగైన్ ఒక్కసారి బిగ్ క్లాప్స్ తో వాళ్ళిద్దరికి ఒకసారికి ఏంటంటే కంగ్రాచులేషన్ తెలియజేసుకోవాలనుకుంటున్నాం. అండ్ మీటింగ్ అయిపోయి ఇంటికి అయితే వచ్చినాము. 8 టైం 7 ఆడ స్నాక్స్ వేసింది బాగా కడుపు నిండా. అదేంది తిన్నా అంటే ఒక ఎగ్ పఫ్ ఇంకోటి ఏదో తెచ్చినాడు, కూడా ఒక రోల్ ఉల్లగడ్డ తినేసి వచ్చినాము. మాకైతే ఇద్దరికి ఫుల్ దిష్టి తగిలింది, తలనొప్పి వాంతికి వచ్చినట్టు ఉండదు ఇద్దరికి. ఇంకా దిష్టి తీసుకోవాలా, అందుకే చిన్నగా మాట్లాడతాను. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడ్ నైట్. ఇటు తల మెరిసిపోయి పిల్లోడి దిష్టి తగిలింది. కర్రీబాబు కర్రీగా ఉన్నా కూడా ఇటు దిగేసి వేస్తే బాగుంటుంది. నేను దిగేసిన నేను వేసుకున్నా, నాకేమన్నా కలగా ఉంది, ఆయన కలగా ఉంది. నా ఆశ ఇట్లా వేసుకోవాలో రోజు ఆయనని, కానీ రోజు వేసుకోడు. టింగురంగా సుందరంగా బయట వినప్పుడు వేసుకుంటే మిగతా